ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్న సాయంత్రం 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వాన పడింది. కామారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలు నేలరాయాయి. నిజామాబాద్, ఇందలవై, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, జుక్కల్, ఎడవలిలో భారీ వర్షం పడింది. దీంతో కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో అకాల వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ముఖ్యంగా వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పంట కోసి ఆరబెట్టేటువంటి ఈ సమయంలో దాదాపు పంటలన్నీ కూడా కోతలకు వచ్చినాయి. చాలా చోట్ల కోతలు కూడా పూర్తయినాయి. ఇదివరకే కొనుగోలు కేంద్రాలకు తరలించినటువంటి ధాన్యం, ఆరబెట్టినటువంటి ధాన్యం ఏదైతుందో అదంతా కూడా అకాల వర్షాలకు తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు విపరీతమైన వేడి ఉంటుంది. ఉష్ణోగ్రతల స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఒక్కసారిగా సాయంత్రం 4-5 గంటలు కాగానే వాతావరణం మారిపోతుంది. ఆకాశం అంతా కూడా మేఘావృతం అవుతుంది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ఒక అమ్మ ఉంది, మాట్లాడదాం. నిన్న ధాన్యం తడిచిపోయిందని చెప్తుంది అమ్మ. చెప్పండి, ఎట్లా నిన్న వర్షం పడిందా? వర్షం పడింది సార్. నిన్న వర్షం గాలి దుమ్మలు వచ్చి అన్ని కొట్టుకుపోయింది, తడిసిపోయింది అన్ని. ఉన్న తోడం భూమికి మొత్తం తడిసిపోతే ఎట్లా సార్? గరీబులు ఉన్నాం మొత్తం. ఎప్పుడు వచ్చిందమ్మా పంట? మొన్న కోసినాం సారు. మొన్న 5 రోజులు కోసి ఎండబెట్టుకుంటే ఎట్లా తడిసిపోయింది. తడిసిపోతే గాలి కొట్టుకుపోయింది మొత్తము. గాలి కొట్టుకుపోయి వరదలు అన్ని పారింది. రాత్రి బాధలు అంటే బాధలు ఉన్నాయి మాకు. రాత్రి తెల్లదాకా నిద్ర లేకుండా అట్లా ఉంది సార్ మాది. రైతు కూడా ఉన్నాడు. అన్న చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏమైంది? మేము 15 ఎకరాలు వేసినాం సార్. అక్కడ ట్రాక్టర్ రిమ్మినాం. ట్రాక్టర్లో కూడా ధాన్యం అట్లా నిలిచేసినాం. ఎక్కడ కుప్పలు అక్కడనే ఆగిపోయినాయి. అక్కడికి వెళ్ళి ఒక కుప్ప, ఇక్కడ ఒక కుప్ప చేసినాం. అక్కడ మొత్తం ఈ తోడం ఉంది, కానీ అక్కడ ఒక 10-14 ఎకరాల కుప్ప ఉంది. ట్రాక్టర్లతో రింపుకుంటా కూలీలను తెచ్చుకొని కుప్ప చేసినాము. కుప్ప చేసినా కానీ అయినా కానీ ఇతర గాలిలతో మొత్తం బరకాలన్నీ లేచిపోయినాయి. మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆ రౌతులు చాలా పెద్ద పెద్ద రౌతులు కూడా పడి దెబ్బలు తలుగుట, కొంతమంది ఆడవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మేము 2-3 ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొత్తం కొనలేని పరిస్థితులు ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టాలి. దాన్ని ఆరబెట్టాలంటే మళ్ళీ కూలీలు కావాలా, మళ్ళీ బరకాలు కావాలి, అన్ని కావాలంటే మళ్ళీ 4-5 రోజులు పడుతుంది. మళ్ళీ మొత్తం 4-5 రోజులు పడుతుంది. ఇప్పటికీ వారం రోజులైంది. వారం రోజులైనా ఇంకా మన సగం ఇంకా కుప్ప చేయాలా. ఇంకా ఆడవాళ్ళు రాలేదు. అవి తడిసింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ బరకాలు వేరే చోట మారవాలంటే భూమి మీద ఎండాలేని పరిస్థితులు ఉంది ఇప్పుడు. ఇట్లా రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులకు ధాన్యం, కళ్ళలు ఆరబెట్టినటువంటి ధాన్యం కొట్టుకుపోయింది. దానికి తోడు వడగండ్ల వానకు పంట కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పంట కూడా చాలా చోట్ల నేల రాలిపోయినటువంటి నేపథ్యం. ఇట్లా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులంతా కూడా ఇట్లా తడిసిపోయినటువంటి ధాన్యాన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్దమ్మ చూడొచ్చు, కింద కొట్టుకుపోయినటువంటి వడ్లన్నింటినీ కూడా ఒక దగ్గరికి కుప్ప చేసి తిరిగి మళ్ళీ ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది? నేను వర్షం బాగా పడ్డదా? వర్షం బాగా పడ్డది. అన్ని అడ్లు బరకాలు అన్ని కొట్టుకపోయినాయి సారు. ఇక నూక్కుని ఆయనలో పోసుకుంటానని చూస్తున్నా. ఇక ఈ పరిశాన్ ఉన్నది. ఈ వడ్లేమో కొంటలేరే వాళ్ళు. ఇంకా పంట కోసి ఇప్పుడు మేము 8 రోజులే కోసి ఎండని బారదాని అత్తలేదు అనే చెప్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు మళ్ళీ 2 రోజులు అవుతుందో 4 రోజులు చెప్తాడు ఆయన. కొంటారమ్మా ఇట్లా తడిసిన ధాన్యం కొనాలనే మేము కోరుకుంటున్నాం సారు. మరి మమ్మల్ని కూడా వ్యర్థం చేయకుండా కొనాలని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి, ఉన్నటువంటి వర్షాలు పడుతున్నాయి, ఎట్లా రైతులు ఏం చేస్తారు సార్? ఇది రాత్రి సడన్గా వచ్చేసింది వర్షం. ఎటు చేరకుండా ఒకటేసారి ఈదురుగాలులతోటి వర్షం రావడం జరిగింది. మొత్తం కళ్ళాల నుంచి మొత్తం అంతా చూడు ఎట్లయిపోయిందో, అంత తడిసిపోయింది. ఇప్పుడు అవి ఎండాలంటే దాదాపు వారం, మళ్ళీ 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. అదే ఏది తొందరగా మనకి ఏదన్నా బార్దాన్ పంపించి ఏదన్నా ఏది కాంటాక్ట్ చూస్తే బాగుండు. ఎట్లా అండి? ఇప్పుడు ఇన్ని కుప్పలు ఉన్నాయి, వడ్ల కుప్పలు. ఎట్లా దీన్ని ఇప్పుడు వర్షం రోజు పడి ఇంకో 3 రోజులు ఉంటుంది అంటే చెప్తున్నారు. ఎట్లా దీన్ని కాపాడాలంటే ఏం చేస్తారు సార్? తొందరగా మనకి ఏమన్నా కళ్ళాలు ఏది ఎఫ్సీఎల్ కానీ వేరే వాళ్ళు ఏమైనా అధికారులు వచ్చేసి మనకి తొందరగా పట్టడానికి ట్రై చేస్తే వెళ్ళిపోతున్నాడని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకైతే నిజామాబాద్ జిల్లా రైతాంగం కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొనుగోలు చేసినటువంటి పంటను వెంటనే ఎప్పటికప్పుడు పంట కోసి కళలకు తీసుకొచ్చిన పంటను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తే కొంత ఈ సమస్య తగ్గుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఏదేమైనా మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.